అందరికీ నమస్తే. పెద్ద సినిమా నిజంగా సినిమాలకు పెద్ద దిక్కు అయింది కదా. లెక్కన లచ్చల టికెట్లు అమ్ముడు పోతున్నాయి. మళ్ళా ఇక గిట్లా అలా చాలా ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, మన జిఎల్ రాజా వార్తలు చూసేదే. కానీ ముందుగా హెడ్లైన్స్. సినిమా టాకీస్ల దగ్గర జోరుగా సంబరాలు. పెద్ద సినిమా సూపర్ హిట్ అంటున్న అభిమానులు. క్యాబినెట్ మీటింగ్ నడమనే పవన్ కళ్యాణ్ సారు బయటికి, మళ్ళా జ్వరం వచ్చిందంట ఒంటికి. కాక్రోచ్ పార్టీ లీడర్ల ప్రెస్ మీటు షురూ చేస్తారంట. సెంట్రల్ సర్కారు మీద అసలైన ఫైటు. ప్రకాష్ రాజు బంగ్లా గణేష్ సారు నడుమ లొల్లి, మళ్ళా ప్రకాష్ రాజు సారు పెట్టిండు పోస్టు మళ్ళీ. గీ ఎండగాలంలా పొద్దంతా ఎండగొట్టి పొద్దు మీకు ఆనబడితే అమ్మయ్య అని ఉక్కపోత దిక్కెళ్ళి ఎట్లా చల్లబడతామో ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయినందుకు గంతే సంతోషపడుతున్నారు. అయితే మరి పెద్ద సినిమా పెద్ద మనిషి లెక్క డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిక్యూటర్లను, గట్లనే ప్రొడ్యూసర్లను ఆదుకున్నదా అంటే ఇప్పటికైతే ఆదుకున్నదనే చెప్పాలి. ఎండాకాలంలా నీళ్ళతోని పబ్లిక్ ఎట్లా తిప్పరబడ్డారు. సినిమాలు కూడా అభిమానులు సినిమా థియేటర్కు రాక మస్తు తిప్పరబడ్డారు. అవును, మళ్ళా మొత్తం ఐపీఎల్ హవా నడిచింది. ఇక ఐపీఎల్ దిక్కెళ్ళి మొత్తం మీద అయితే పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ను ఆపుకున్నారు. ఇక మొత్తానికైతే పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది. ఇక రిలీజ్ అయితే ఎట్లుంటుంది చెప్పుండ్రి. అభిమానుల సంబరాలు గిట్లున్నాయి. చూసిరు కదా, రాక మా హీరో పెద్ద సినిమాతోని వస్తున్నాడు అని చెప్పి మొత్తం మీద అయితే అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవచ్చే. ఇక సినిమా చూసినాక సినిమా ఎట్లున్నది అని అడిగితే గిట్ల సమాధానం ఇచ్చిండ్రు. సినిమాలో ఏం లేదు, జాన్వీ కపూర్ నాడు చూపించారు. సినిమాలో ఉండాలి కాబట్టి ఏదో చూపించాలి కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే జీరో. ఓన్లీ విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి సినిమా తీశారు అంతే. సినిమా బాగుంది, సూపర్ 100 days. కాకపోతే కొంచెం అభిమానుల్ని కొంచెం తగ్గించాడు. లాస్ట్ మూవీలో 4 నిమిషాలు బాగున్నాయి, సూపర్ ఉందన్న సినిమా. సినిమా గురించి అన్నీ బాగున్నాయి అన్న, సూపర్ హిట్ సినిమా. సినిమా చాలా బాగుంది, సూపర్ సూపర్ సూపర్. విన్నారు కదా, సినిమా జబర్దస్త్ ఉన్నది అని అనవచ్చే. మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ సారు, యాక్టర్గా జగపతి బాబు సారు, హీరోగా రామ్ చరణ్ సారు, హీరోయిన్గా జాన్వీ కపూర్ మేడము జబర్దస్త్ యాక్టింగ్ చేసిర్రు. ఇక కన్నడ సూపర్ స్టారు శివరాజ్ కుమార్ సార్ అయితే చించి పడేసిండు అని అనవచ్చే. ఇక మొత్తం మీద అయితే సినిమా జబర్దస్త్ ఆడుతున్నది. ఇక ఎల్ల సినిమా ఎట్లయినా పెద్ద హిట్ కావాలని చెప్పి హీరోయిన్ జాన్వీ కపూర్ మేడం తిరుపతికి పోయింది. తిరుపతికి పోయి సినిమా పెద్ద హిట్ కావాలని మొక్కుకున్నది. చూసిరు కదా, మొత్తం మీద అయితే మేడం కోరుకున్నట్టే సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇక చాలా దినాలైనాక రామ్ చరణ్ సారు పెద్ద సినిమాతో వస్తున్నాడని చెప్పి పెద్దోళ్ళు సినిమా చూసిండ్రు. చూసిరు కదా, గిట్లా పెద్దోళ్ళు సినిమా కోవుడే కాదు, డైరెక్టర్ బుచ్చిబాబు సార్ను మస్తు మెచ్చుకున్నారు గింత మంచి సినిమా తీసినందుకు. మన దేశానికి స్వతంత్రం వచ్చి గిన్నేళ్ళైనా మన దేశం ఎందుకు ఇంకా అభివృద్ధి అయితలేదు? నిరుద్యోగులకైతే సగం నెత్తి మీద ఉన్న జుట్టే ఊసిపోతున్నది. అయినా సర్కారు నౌకరీలు ఇస్తేనే లేదు. ఎహెచ్ఎల్ గిన్ని దినాలు ఒక లెక్క, ఇక గిప్పటి సంది ఒక లెక్క. మా పవర్ ఏందో చూపిస్తాం, మా పతార ఏందో చూపిస్తాం అని షెయ్యి పార్టీ లీడర్లు, కారు పార్టీ లీడర్లు అంటలేరు, కాక్రోచ్ పార్టీ లీడర్లు అంటున్నారు గిట్లా.
ఇన్ని దినాలు సోషల్ మీడియాలో నడిచిన కాకరోజు పార్టీ ఉద్యమము ఇప్పుడు మొత్తం మీద అయితే బయటికి వచ్చింది. గిప్పటిసంది ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా కాకరోజు పార్టీ కయ్యం ఆడబోతున్నది. దేశం మొత్తంలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. గలకు నౌకరీలు ఎందుకు ఇస్తలేరు? లీడర్లు మొత్తం కల్తీ అయిపోయిండ్రు. నీట్ పేపర్ లీక్ అయ్యింది. అంత ఆగమాగం ఉన్నది పరిస్థితి. మరి గిటువంటి సమయంలో కాకరోజ్ పార్టీ అండగుంటది నిరుద్యోగులకు, భారతదేశం కోసము బగ్గ కొట్లాడుతుంది అని చెప్పి మొత్తం మీద అయితే ఢిల్లీలో గిట్లా మైకుల ముంగలకు వచ్చిర్రు కాకరోజ్ పార్టీ లీడర్లు. मेरा नाम सौरभ दास है, मैं इन्वेस्टिगेटिव जर्नलिस्ट हूँ. मैं ज्यादातर लॉ पे लिखता हूँ, जुडिशरी पे लिखता हूँ एंड पॉलिसी इश्यूज पे लिखता हूँ. एंड आई हैव ऑलवेज बीन वेरी वोकल अबाउट द इश्यूज दैट हैव बीन प्लेगिंग दिस कंट्री. सो दैट इज माय इंट्रोडक्शन. विजेता, आप अपने आप को इंट्रोड्यूस कर लीजिए. Hi, I'm a content writer. I have written for various YouTube channels. Besides that, I'm an author. I have authored 2 books, and I'm a filmmaker. I have made 2 Haryani films. Yeah, that's about it. नमस्ते, मेरा नाम आशुतोष राका है. आई एम अ पब्लिक सोशल एक्टिविस्ट बेस्ड आउट ऑफ जयपुर. आई एम अ ग्रेजुएट ऑफ IIT कानपुर एंड लंडन स्कूल ऑफ इकोनॉमिक्स. एंड प्रायर टू कमिंग इनटू पब्लिक लाइफ, आई यूज्ड टू वर्क एट McKinsey एंड एट लंडन ऑफिस. थैंक यू. सो ये हम लोग का इंट्रोडक्शन है. अभी हम लोग जो कॉकरोच जनता पार्टी है, हम लोगों का ये यूथ पॉलिटिकल मूवमेंट है एंड हम लोगों की डिमांड यही है कि देयर हैज टू बी अकाउंटेबिलिटी इन द सिस्टम. आप देखिए 8 लाख लोगों ने एक पेटिशन साइन किया जो हमारे एजुकेशन मिनिस्टर है धर्मेंद्र प्रधान जी का रेजिग्नेशन मांगते हुए. वो इतने दिन हो चुके हैं ऑलरेडी, वो 8 लाख लोगों ने साइन किए हुए पिटिशन को, लेकिन आज तक वहां से एक जवाब नहीं आया. ये 2 लोगों को ऑफिसर्स को उन्होंने ट्रांसफर कर दिया एंड उस पे मीडिया चला रहा है कि इट इज अ मेजर डिसीजन दैट द गवर्नमेंट हैज टेकन. लेकिन वन ऑफ दोज ऑफिसर्स हैज बीन अपॉइंटेड एज सेक्रेटरी ऑफ एग्रीकल्चर मिनिस्ट्री, सेक्रेटरी या एडिशनल सेक्रेटरी, दोनों में से. तो ये कोई पनिशमेंट नहीं हुआ. उनका मिनिमल लेवल में सस्पेंशन भी होना चाहिए था, वो भी नहीं हुआ. सो आवर पार्टी, दिस यूथ मूवमेंट सीक्स अकाउंटेबिलिटी फ्रॉम द सिस्टम दैट देयर इज. एंड इस सिस्टम में जो इतना रॉड जम चुका है उसके लिए पीपल हैव बीन वेरी वोकल. आपने देखा होगा किस तरीके का सपोर्ट बन रहा है. ऑल ओवर द कंट्री पीपल हैव बीन सपोर्टिंग द कॉकरोच मूवमेंट. ఇన్నరు కదా, సెంట్రల్లో ఉన్న సర్కారును గట్టిగానే అరుచుకోబట్టి ఇక జల్దీనే పబ్లిక్లోకి వచ్చి మా పార్టీ పరపతిని పెంచుకుంటాం, అక్కడికి వస్తే ఎలక్షన్లలో కూడా పోటీ చేస్తామన్నట్టు మొత్తం మీద అయితే మనసులున్న మాట బయట పెట్టిండ్రు కాకరోజ్ పార్టీ లీడర్లు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, నిన్నే రమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఈసారి ఆనకాలం దిక్కెళ్ళి రైతులకు గీ తిప్పలైతే తప్పటట్టు లేదు. ఎండాకాలంలో ఎండలతోని ఎట్లా తిప్పలు పడ్డామో వానకాలంలో కూడా గదే తిప్పలు వచ్చింది. అవును, పోయిన తప్ప వానలు పడ్డట్టు గీ తప్ప పడయట. ఇక రైతులకు గడ్డు కాలమే, అందుకే రైతులు జర ఆలోచన చేసి నీళ్ళ పంటలు కాకుండా జర ఏరే పంటలు వేసుకోవాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ మంత్రి ఈ మాట చెప్పిండు. వర్షాల యొక్క పరిస్థితిని, ఇన్ఫర్మేషన్ ని IMD తోటి పాటు వేరే సంస్థల నుంచి వచ్చినటువంటి పద్ధతులను కూడా రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ కి సంబంధించి ఈనాడైతే అన్ని కూడా డెడ్ స్టోరేజీలోనే ఉన్నాయి. శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఈవెన్ శ్రీరామ్ సాగర్ కావచ్చు, LND కావచ్చు. మేజర్ రిజర్వాయర్స్లో డ్రింకింగ్ వాటర్కి జూన్ జూలై వరకే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ప్రస్తుతానికి అవకాశాలు లేవు. కాబట్టి ఋతుపవనాలు కూడా రేపో ఎల్లుండో కేరళకు వస్తున్నాయి. అకాలంగా మనకు కూడా కొన్ని వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలు పడేదానికి మేము ముందుగానే పచ్చిరొట్ట విత్తనాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా మేము సప్లై చేయడం జరిగింది. అధికార యంత్రాంగానికి యూరియా వాడకాన్ని తగ్గించాలంటే భూమిని భూసారాన్ని పెంచాలి కాబట్టి
పచ్చిరొట్ట ఇత్తనాలతోటి మీ భూమిని మీరు బలపరచుకోండి. ఇన్నరు కదా, ఋతుపవనాలు కేరళం రాష్ట్రంకి వచ్చినాయి. ఇంకా మన రాష్ట్రంకు రానికే నెల 15 రోజులు పట్టినా పట్టొచ్చు. ఇక గందుకే రైతులు జర ఆలోచన చేసి ఏరే పంటలు వేసుకుంటే మంచిది అని అంటున్నాడు. ఇక సర్కారే గిట్లా అంటే ఎట్లా? ఇక అన్నో ఇన్నో మొత్తం మీద అయితే నీళ్లు సదిరి రైతులకు ఇయ్యాలి అని అంటున్నారు. ఈ ముచ్చట ఎరికైనాక చాలా మంది. మనకు బాగా ఆకలి అయింది అనుకోండి, ఏం చేస్తాం? ఏదన్నా ఒక హోటల్కి పోయి ఆడ బగ్గ తిని యాది మరవకుండా పైసలు ఇచ్చొస్తాం కదా. ఒకవేళ డిప్రెషన్లో యాది మరిస్తే మళ్ళా ఉల్టా పోయి పైసలు ఇస్తాం కదా. కానీ అందరూ మన లెక్క ఉంటారు, దొరికిందే ఛాన్సు అని చెప్పి పని అయిపోయినాక గిట్ల పరుగులు పెడుతున్నారు. అన్నం పెట్టినోనికే సున్నం పెట్టుడు అంటే ఏందో అనుకున్నా కానీ ఈ వీడియో చూసినాక నిజమే అనిపిస్తున్నది. అవు మళ్ళా చూసిర్రా, పెద్ద కారు వేసుకొని మంచిగా పెట్రోల్ కొట్టియబట్టి గట్టిగానే నింపుతున్నాడు కదా పెట్రోల్ గుట్టకి అన్న. మొత్తం నిండినట్టున్నది. ఇక మూత పెట్టి పెట్రోల్ పైపు తీసేలోపే అగ్గో ఎట్లురుకుతున్నాడో చూడుండ్రి. చూసిరు కదా, బండ్ల పెట్రోల్ నిండిందో లేదో ఒకటే ఉరుకుడిగా. ఇక ఇంకేమున్నది, అరే పైసలు కట్టకుండా పోతున్నాడు అని చెప్పి మొత్తం మీద అయితే అన్న మస్తు పరిశాన్ అయ్యిండు. ఎందుకంటే అన్న జేబులోకి వెళ్ళే కట్టాలి కదా, పైసలు తీసుకోకపోతే. గందుకే మళ్ళా ఇక పెట్రోల్ బంక్ వాళ్ళు సీసీ కెమెరా ఓపెన్ చేసి కారు నెంబర్ అన్న చూసి పైసలన్నా తీసుకుందాము అంటే కారుకు నెంబర్ లేదు, అన్న జాడనే లేదు. మరి గింతకి ఇదేడయ్యిందంటే ఉత్తరప్రదేశ్లో మథురాలో అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మే పోయి జూన్ వచ్చిన, జూన్ పోయి జూలై వచ్చిన గట్టి వానలు పడేటట్టు లేవు. పల్లెలల్లా జిల్లాలల్లా పబ్లిక్కు నీళ్ళ కష్టాలు తీరేటట్టు లేవు. గట్లున్నది మళ్ళీ పరిస్థితి. మనం నీళ్ళ దిక్కెళ్ళి ఒక దిక్కు గిట్ల తిప్పలు పడుతుంటే ఇంకో దిక్కు పరిస్థితి ఇగో గిట్లున్నది. చెర్లల్లో బాయిలల్లో నీళ్లు లేక ఊర్లో నీళ్లు రాక మొత్తం మీద అయితే తెలంగాణలో ఉన్న పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నారు. ఇక ఒక దిక్కు పబ్లిక్ నీళ్ళతోని గట్ల తిప్పలు పడుతుంటే ఇంకో దిక్కు చూడుండ్రి ఉత్తగా నీళ్లు ఎట్లా పోతున్నాయో. చూసిరు కదా, పట్నంలో లంగర్ హౌజుల రోడ్డు మీదనే గిట్లా నీళ్ళు పోతుంటే పట్టించుకునే నాదుడే లేడు. అగో రోడ్ అంతా నిండిపోయినాయి నీళ్ళన్నీ. చూసిరు కదా, ఇక నిన్న రాత్రికెళ్ళి పొద్దున్న దాకా ఇదే పరిస్థితి. మరి గిట్ల నీళ్లు ఉత్తగబోతుంటే అధికారులేమో పట్టించుకుంటలేరు. ఇక మన ఇళ్ళల్లో తెలియక నీళ్లు ఉత్తగా వృధా చేస్తే 10,000 రూపాయలు ఫైన్ వేస్తారు గిట్లా. ఇది ఇక్కడ ట్యాంక్ కాడికి నీళ్ళు వస్తున్నాయి మొత్తం. ఇవి పట్టుకో, ఈ అపార్ట్మెంట్ పేరు ఒకసారి చూపిస్తామా? ఇది శ్రీ సాయిరామ్ వెస్ట్ పైన ఇది ట్యాంక్ క్లీన్ చేస్తారా వీళ్ళు? ఇది ఇట్లా పట్టుకో వీడియో, నేను బండి మీద ఎక్కడ పట్టుకుపోతాను తీసాం. ఇది వస్తుంది, నీటికి వస్తుందా? దిగే చూపి ఒకసారి, దీంట్లో దిగుతుంది కదా. చూసిరు కదా, మనము నీళ్లను ఉత్తగా ఆగం చేస్తే ఉత్తగా వృధా చేస్తే 10,000 రూపాయలు పైన వేసిర్రు. మరి నిన్న రాత్రికి వెళ్ళి నీళ్ళు గిట్లనే ఉత్తగా పోతున్నాయి. మరి జిహెచ్ఎంసీల మీద అధికారుల మీద ఎంతగానో పైన వేయాలి అని చెప్పి మొత్తం మీద అయితే అక్కడున్న పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. ఆంధ్ర చిన్న సీఎం జనసేన పార్టీ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ సారుకు ఎవరన్నా ఏమన్నా చేస్తుర్రంటారా? అరే ఏం లేదు,
మరి సారుకి ఎవరైనా ఏమైనా చేస్తుర్రా ఏం సంగత ఏం అర్థమైతే లేదు. పానం ఊకూకే సుస్థ అవుతున్నది. ఇక మొన్న ముక్కుకు ఆపరేషన్ అయితే డైరెక్ట్ ప్రధాని మోడీ సారే వచ్చి మంచి షెడ్ అరుచుకున్నాడు, పలకరించిండు. ఇక అటెనక సారు మస్తు హుషారయ్యి మొన్న అయితే మైకుల ముంగల గట్టిగానే అరుచుకున్నాడు. ఇక మరి గింతట్లనే ఏమైందో ఏమో మళ్ళా సారుకు పానం చూస్తాయిందట. ఈ భూమి మీద పవన్ కళ్యాణ్ సార్కు వచ్చినంత కష్టము ఇంకొవరికి రావద్దు. ఒక దిక్కేమో పబ్లిక్ కోసము బాగానే కొట్లాడుతున్నాడు, ఎండలైనా వానలైనా దినాము పబ్లిక్ కోసము తిరుగుతూనే ఉన్నాడు. ఇక మరి అంత కష్టపడ్డందుకేమో మరి పవన్ కళ్యాణ్ సారుకు ఊకే జ్వరం వస్తున్నది. ఇవాళ ఆంధ్రలో క్యాబినెట్ మీటింగ్ అయ్యింది. ఇక మీటింగ్లో ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా పాలు పంచుకున్నాడు. ఇక జరసేపు మీటింగ్లో మంచిగానే కూర్చున్నాడట. ఇక అటెనక పానమంతా పరిశాన్ అనిపించిందట. ఇక ఇంకేమున్నది, ఇక మీటింగ్లోకి వెళ్ళి మొత్తం మీద అయితే మధ్యలోనే లేచిపోయిండట. మరి గింతకి సారుకు ఏమయ్యిందంటే కుర్చీలో కూర్చున్నప్పుడు జర్ర ఎన్నుబొక్క నొప్పైనట్టు అనిపించిందట. ఇక ఇంకేమున్నది, పానమంతా లుక్సాను అయ్యుడితోని మంగళగిరి పార్టీ ఆఫీస్కు పోయిండట. ఇక క్యాబినెట్ మీటింగ్లోకి వెళ్ళి నడమనే లేచిపోయేసరికి క్యాబినెట్ మీటింగ్లో ఏమన్నా లొల్లి అయ్యిందా అని చెప్పి రచ్చ అయ్యింది మళ్ళా. కానీ గట్ల కాదు, సారు పానం బాగలేకనే పోయిండట. ఆనకాలం వచ్చిన సూర్యభగవానుడైతే తగ్గేదే లేదు అంటున్నాడు. ఇంకా 4-5 దినాలు ఎక్కువనే డ్యూటీ చేస్తా కానీ ఇక గిప్పట్ల సెలవులు తీసుకునేదే లేదు అంటున్నాడు. మరి ఈ ఎండకు మనకే తిప్పలైతుంటే పక్షులకు ఇంకెంత తిప్పలైతుంది చెప్పుండ్రి. గందుకే రాష్ట్రపతి భవన్ల అమృత్ ఉద్యానవనంలా గీ ఉపాయం చేసిర్రు. మన దేశం పెద్ద మనిషి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడము దేశంలో ఉన్న పబ్లిక్ కష్టాలే కాదు, రాష్ట్రపతి భవన్లో ఉన్న పక్షుల కష్టాలు కూడా తీరుస్తున్నది. అవును, మళ్ళా ఇగో గిట్లా ఎండాకాలం పూట పక్షులకు తిప్పలైతుందని చెప్పి మొత్తం మీద అయితే ప్రత్యేకమైన పావులల్లా మొత్తం మీద అయితే గిట్లా నీళ్లు పెట్టిస్తున్నది మేడం. చూసిరు కదా, అన్నొచ్చి నీళ్ళు పెడితే పక్షులు ఎగురుకుంటా మురుసుకుంటా వచ్చి నీళ్లు తాగిపోవట్టే. గిట్లా రాష్ట్రపతి భవన్లున్న అమృత్ ఉద్యానవనంలో మొత్తంలో ఏమేం పక్షులుంటాయో అవన్నీ పక్షులకు గిట్లా నీళ్ళ దాహం తీరుస్తున్నారు. మళ్ళా చూసిరు కదా, మనకు దూపైతే ఏదో ఒకటి తాగుతాం కానీ పక్షులు గట్ల కాదు కదా, పక్క నీళ్ళు ఉండాలి. అందుకే మీరు కూడా మీ ఇంటికాడ గిట్లా పావులల్లో మంచిగా నీళ్లు పెట్టుండి, పక్షులు వచ్చి నీళ్లు తాగిపోతాయి. ఎంకిపెళ్ళి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ లీడర్ల లొల్లి పబ్లిక్ సాగుకు వచ్చింది. గా లెక్కన 24 గంటలు కొట్లాడుతున్నారు. ఇక మొన్న పవన్ కళ్యాణ్ సారు ఒక్క మాట అంటే గాళ్ళు గీళ్ళు దొరికిందే సందు అని చెప్పి ధూమ్ తడాక కొట్లాడుతున్నారు. ఇక 3 రోజులు తరువైన లొల్లి జాతర నడిచినట్టే నడిచింది. ఇక లొల్లి అయిపోయిందిరా, మంచిగా నిమ్మలంగా ఉండొచ్చురా అని అనుకుంటే ఇంకో లొల్లి చురువయ్యింది. ఇంతింత పోయి ఇల్లంతా అయ్యిందన్నట్టు గిదెక్కడి కథర్రా నాయన. నిన్న మొన్నటి దాకా లీడర్లే పొట్టు తిట్టుకున్నారు అంటే ఇప్పుడు గీ జగడం సినిమాల్లో కంటింది. మొన్న పవన్ కళ్యాణ్ సారు పక్క తెలంగాణలో పోటీ చేస్తాం అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు కదా. గీ మాటలు విన్న సినిమా యాక్టరు ప్రకాష్ రాజు సారు సినిమాలల్లా డైలాగులు కొట్టినట్టే మొత్తం మీద అయితే ఎక్స్లో కూడా పెద్ద డైలాగు రాసుకొచ్చిండు గిట్లా. మరి గింతకి గదేందంటే తెలంగాణలో పోటీ చేస్తారా, మరి పోటీ చేస్తే పొత్తులతోని పోటీ చేస్తావా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తావా?
జర చెప్పాలి దొర అన్నట్టు మొత్తం మీద అయితే గిట్లా రాసుకొని వచ్చిండు. చూసిరు కదా అంటీ అంటున్నట్టు ప్రకాష్ సార్ మాటలు ఎక్సులకు బాగానే ఎక్కిచ్చిండు గిట్లా. ఇక మరి పవన్ కళ్యాణ్ సార్ను గింత మాట అంటే ఊకుటాడా చెప్పుండ్రి బంగ్లా గణేష్ సారు. ఇక పుల్లు గరమైండు ఆయన కూట. మరి ఏమన్నాడంటే, ఓ ప్రకాష్ రాజు నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? అయినా గింతకి మా పవన్ కళ్యాణ్ సార్ మీద ఊకే గట్లెందుకు మాట్లాడుతున్నావు? నీకేం అవసరం, నీకేం లెక్క? నీది తెలంగాణనా, ఆంధ్రనా, తమిళనాడా, కర్ణాటకనా? ఏదో మొదలు చెప్పు. నువ్వు సినిమా హీరో లెక్క ఫీల్ అయిపోతున్నావు. ఓ పెద్ద దేశాన్ని మార్చేటట్టు ఎప్పుడు ఏదో ఒక పోస్టు పెడతానే ఉంటావు. ఇక గమ్మునుంటే మంచిది గిప్పటి సంది, లేకపోతే మా లెక్కేందో చూపిస్తామన్నట్టు మొత్తం మీద అయితే బంగ్లా గణేష్ సార్ కూడా బాగానే అరుచుకున్నాడు ఎక్సులా. చూసిరు కదా నిన్న మొన్నటి దాకా లీడర్లు పొట్టు తిట్టుకుంటే ఇక ఇలా సినిమా యాక్టర్లకు కూడా లొల్లి అవుతున్నది. చూడాలి మళ్ళా గీ పంచాయతీ ఏడిదాకా పోతుందో ఏమో కానీ మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ సారు తప్పే లేదు అన్నట్టు తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద మనిషి గిట్ల అనుకొచ్చిండు గీ అల్లా. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలే. తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేశారు అనవసరంగా. మేము కాలే రియాక్టివ్, మీరైతున్నారు రియాక్టివ్. యువర్ రియాక్షనరీ. ఆ మాట మేము వింటే తప్పకుండా మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ చేస్తాం. మేము వినలే, ఎవరు అన్నారా లేదా మాకైతే తెలియదు. అట్లా ఎవరైనా నాకు తెలిసింది ఏంటంటే, ఒక కాంగ్రెస్ మంత్రి అన్నాడని, ఆయన జాగిరా తెలంగాణ అని అన్నాడని, దానికి నిన్న ఈయన తెలంగాణ 4 కోట్ల జనాభా జాగిరని ఈయన అన్నాడు. ఈ 4 కోట్ల జనాభా జాగి ఇప్పుడు అంటుండో, గతంలో మా కుటుంబం జాగిరి అని చెప్పి వాళ్ళు పరిపాలించారు. కాబట్టి వాళ్ళ మాటలు నేనైతే వినలేదు. ఎవరు మాట్లాడినా ఎవరే కాదు, తెలంగాణకు ఎవరు అవమానపరిచినా, తెలంగాణ ప్రజల ఒక మనోభావాన్ని ఎవరు కూడా దెబ్బతీసినా దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. విన్నారు కదా ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క మాట. మళ్ళా ఎవరి బాట ఆలదే, ఎవరి మాట ఆలదే. గీయాల మీకోసం ఖతర్నాక్ కడక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొని వచ్చినా మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయరి. ఓడినా గెలిచినా మన మంచికే అన్నట్టు కేటీఆర్ సారు పని మంచిగా ఉన్నది కదా. అవును, మళ్ళా పాత బస్తీకి మీటింగ్ పని మీద పోయి గీడి దాకా వచ్చినాం కదా అని చెప్పి చార్మినార్లా ఓ హోటల్ దగ్గర మొత్తం మీద అయితే గిట్లా ఛాయ్ తాగిండు. అగో చూసిరు కదా మంచిగా ఛాయ్ తాగబట్టి ఇగో తీర్ల బిస్కెట్లు ఇచ్చిరు సారుకు. మొత్తం మీద అయితే ఛాయ్ తాగి చార్మినార్ కాడ ఫోటోలు దిగిపోయిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. నాకు బయట చార్మినార్లో ఫోటో కావాలి. జై తెలంగాణ. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు ఈ ఆలకు కలుద్దాం. నమస్తే.